అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంటే జూన్ నెల మొత్తం 2024 జూన్ నెల మొత్తం రాశి ఫలాలు అంటే 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందు తులారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. కుజుడు మీ రాశిలో చూడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మీ రాశిలో చూడడం కాకుండా ద్వితీయ భావన కూడా చూస్తున్నాడు. అంటే ఏమవుతుందంటే ఆర్థికంగా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వెతుక్కోవడం అంటే ఏంటి, డబ్బుల గురించి వెతుక్కోవడం అవసరం ఉండదు. గురుదృష్టి ద్వితీయ భావన ఉండడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగాను ఐశ్వర్యప్రదంగాను ధనం వస్తుంది. ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా మీకు దొరుకుతుంది. చాలా బాగుందండి. పిలిచి మిమ్మల్ని ఆదరిస్తారు. ధనయోగం ఉంటుంది. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. గాయకులకి చాలా బాగుంటుంది. సంగీత సాధనలో చాలా అద్భుతంగా ఉంటుంది అంటాం మనం. ఖచ్చితంగా మీకు అది ఉంది, బాగుంది. అంతే కదండి. నిజంగా కన్యా తులారాశి వాళ్ళకి చాలా అదృష్టం ఉంది. ఎలా ఉంది తెలుసా అండి, గురుడు ద్వితీయ భావన చూస్తున్నాడు, 4th భావన కూడా చూస్తున్నాడు. ఎక్కడికల్లా ప్రశాంతంగా హాయిగా ఉంటారు. మీరు చదువులోనూ బాగుంటారు, వాహనాలు కొనుక్కోవడంలో బాగుంటారు, భూములు కొనుక్కుంటారు, గృహాలు కొనుక్కుంటారు. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. మీకు పంట పొలాలు ఉన్నాయి, కొంత రైతులు మీకు భూములు ఉంటాయి, పంట పండిస్తుంటారు, సక్సెస్ ఉంటుంది. మీరు హాయిగా ఉంటారండి. మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. మీరు అంతే, డౌట్ లేదు. 4th భావంలో శని ఉన్నాడు, పంచమ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి శని మీకు చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి. మంచివాడే. మీ తులారాశి వాళ్ళకి శని మంచివాడు కాబట్టి ఇంకెవరు ఉంటాడండి మంచివాళ్ళు. శని పంచమంలో ఉండడం వల్ల పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంటుందండి. చిన్న ఇబ్బందులు కలిగిస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. 6వ భావంలో రాహు మన బాహువుల మీకు తిప్పుతాడు. 6వ భావంలో ఇక్కడ చెప్పాలండి, 6వ భావంలో రాహు ఉన్న, 12వ భావంలో రాహు ఉన్న ఇది జలతత్వ రాశిలో ఉన్న, వాయుతత్వ రాశిలో ఉన్న వాళ్ళు ఫారిన్ వెళ్తారు. మీకు ఫారిన్ యోగం ఉందో చూడండి, అవకాశాలు ఉంటాయి. రాహు ఫారిన్ తీసుకెళ్ళేట్టు చేస్తుంటాడు. అంతే కదండి. గవర్నమెంట్ సర్వీసెస్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, ఇంటర్వ్యూస్ రాస్తున్నారు. గవర్నమెంటే కాదు, మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా సరే వాటిలో మీకు విజయం కలిగించడానికి కూడా రాహు బాగుంటాడు. రాహు మిమ్మల్ని బాహువులు మీకు తిప్పే బలగాడు. ఆయన ఫలితాలు ఇవ్వడంలో కూడా మంచి శ్రేష్టమైన ఫలితాలు ఇస్తాడు. పైగా 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 7వ స్థానంలో కుజుడు దోషకారకుడు, కానీ సప్తమాధిపతిగా మంచివాడు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, సప్తమాధిపతికి ఇక్కడ అంటే ఈ 7వ భావానికి శని దృష్టి ఉంది. శని దృష్టి ఉండడం వల్ల చికాకులు, కోపాలు, ఎవరికి భార్యాభర్తల విషయంలో ఒక పట్టాన్ని సంబంధం నచ్చకపోవడము, అంటే పెళ్లి కొడుకులు బాగాలేదనో, పెళ్లి కూతురు బాగాలేదో, మొత్తం చిన్న ఇబ్బంది కలగడము, దగ్గరకు వచ్చి సంబంధాలు లేట్ అయిపోతూ ఉండడము, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే పార్ట్నర్స్ అవకాశాలు తక్కువ, అంటే బిజినెస్ పార్ట్నర్స్ మనస్పర్ధలు రావడము, బిజినెస్లో ఫెయిల్యూర్ అవ్వడము ఉంటాయి. అది 7వ భావం మాత్రం చెప్తున్నాను. భాగ్యం మరి వేరేగా ఉంటుందండి. ఆడిచ్చే ఫలితం బ్రహ్మాండంగా ఉంటాయి. 8వ భావం, అష్టమంలో కూడానండి చిన్న దోషం, కానీ అది రాజయోగం ఉందండి. మీకు ఏముంది, మీకు రవి బుధ గురు శుక్రులు కాంబినేషన్ చెప్పుకుందామండి. 4 గ్రహాలు అష్టమంలో ఉన్నారు. రవి బుధులు అష్టమంలో ఉంటే ఫస్ట్ పాయింట్ చెప్తున్నానండి, అదృష్టం ఉంటే అదే రవి బుధులు అష్టమం ఉంటే అదృష్టం ఉంటుంది. విదేశీ పర్యటన చేస్తారు. విదేశాల నుంచి కరెన్సీ వస్తుంది. గవర్నమెంట్ ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా సన్మానాలు జరుగుతాయి. ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది మీకు, అదొక పాయింట్. రవిబుధులు కాంబినేషన్ అష్టమంలో ఉంటే గురుడు కూడా ఉన్నాడు కదా పక్కన, ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు, మ్యాథమెటిషియన్గా, సైంటిస్టులుగా, పోటీ పరీక్షలో గెలుపు అవకాశాలుగా బాగుంటుందండి. 8వ భావం తలవంతనంగా వచ్చే ఆదాయం, యాన్సిస్టర్ల ప్రాపర్టీస్ మీకు బాగా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అంటే అవకాశాలు ఎక్కువ, ఖచ్చితంగా అంటే ఇన్ ద సెన్స్ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇంకో విషయం చెప్పాలి, 6th హౌస్ లార్డ్ ఎవరు, గురుడు. 8వ ఇంటి వాడు ఎవరు, శుక్రుడు. సో 8వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు కలిసి 8వ ఇంట్లో ఉండడం వల్ల రాజయోగం. కొన్ని సందర్భాల్లో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనుకోండి, అయినా కూడా 8వ స్థానం వెరీ స్ట్రాంగ్, చాలా బాగుంది. ఎటువంటి కేసులు ఉన్నా సరే, అటువంటి చాలా సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారంటే సందేహం లేదు. ధనయోగం బాగుందండి. తలవంతన కొంచెం ధనయోగం బాగా ఉంది. పైగా శుక్రుడు మీకు మంచివాడు. 10th హౌస్ లాడు కదండి, శుక్రుడుగా చంద్రుడు 10th హౌస్ లాడు కదా. 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఒక రాష్ట్రాధిపతి వస్తున్నాడు, అఖండమైన రాజయోగం. అంటే తలవంతనమ్మగా వచ్చే ధనయోగము, క్షణంగా ఉద్యోగాలు రావడము, దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఇలాగ మీకు 8వ భావం సూచిస్తోందండి. పక్కకు పెడితే రవి బుధులు 15వ తారీఖు నుంచి భాగ్యంలోకి వస్తారు. అదొక్కటి చాలండి మీకు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండము, రవి బాధకుడైనా సరే 11వ ఇంటి వాడు 9వ భావం ఉండము, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మీకు అమితమైనటువంటి భాగ్యం కలుగుతుందండి. అంటే మీరు పోటీ పరీక్షల్లో ఉన్నారు, విజయం సాధిస్తారు. అంటే మీ భాగ్యం అంటే అర్థం ఏంటంటే అదృష్టము మీ వెన్నంటే ఉంటుంది అని అర్థం. ఎందుకంటే రవి బుధులు సామాన్యం కాదు భాగ్యంలో.
రఘుబుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంది. అలా అంటే ఇందాక చెప్పినట్టుగా భాగ్యస్థానం రఘుబుధులు అంటే మీకు ఐసీడబ్ల్యూ పాస్ అవ్వడము, లేకపోతే సీఏ ఎగ్జామ్స్ పాస్ అవ్వడము, లేకపోతే మీరు ఉన్నతమైన విద్య రీచి విదేశాలు వెళ్ళడము. ఇలా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల నటన రంగంలో విశేష ప్రతిభ కనపరచడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులకు బాగుండము, టెలివిజన్ రంగం, సినిమా రంగం, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, ఇంకేం భావం చాలా బాగుంది. భాగ్యస్థానం బాగుండడం వల్ల సముద్ర స్నానాలు, పుణ్యనది స్నానాలు, గంగానది స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చాలా బాగుంది కదండి. చాలా అద్భుతం. అంటే మీకు బాగా లాభాలు బాగుంటాయి. ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో మీకు లాభం గడిస్తారు. 10th హౌస్కి కుజు దృష్టి ఉందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజులు కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది, సాఫ్ట్వేర్ రంగం. ఇలాగా మీరు జనాలు ఎక్కువ ఉన్నటువంటి పరిశ్రమల్లో మీరు పనిచేస్తారండి. మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీకు చాలా అద్భుతమైన ప్రతిభ ఉంది. భాగ్యస్థానం చాలా బాగుంది కాబట్టి మీకు భాగ్యస్థానాన్ని డబ్బులు ఎక్కువ వస్తాయండి. పైగా లాభస్థానాన్ని శని చూస్తాడండి. శని చూస్తుంటే లాభాలు తగ్గుతాయి. కానీ ఆ రాశ్యాధిపతి ఎవరు? రవి. ఎక్కడున్నాడు? భాగ్యంలో ఉన్నాడు. సో ఆ రాశ్యాధిపతి కూడా చూడాలండి. శని చూసే దృష్టి ఉంది మాత్రాన మీకు లాభాలు తగ్గిపోతాయి, బాగుండదు అని చెప్పకూడదు. రాశ్యాధిపతి బాగున్నాడు అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు డబ్బులు రావడం లేట్ అయిపోతుందని చెప్పచ్చు. కానీ చవక జనాన్ని ఇస్తాడు. మీ అక్కయ్య గారికి బౌండెడ్ చేస్తూ ఉంటాడు శని. అలాగా మీకు బంధువులకు ప్రీతి ఉండడం ఇవన్నీ చేస్తుంటాడు. ఏదేమైనా 12వ భావంలో కేతువు జ్ఞాన సంపదని పెంచుతాడండి. గురుదృష్టి ఉంది అంటే మీకు టెంపుల్స్ని విపరీతంగా తిరుగుతుంటారు, విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. టెంపుల్స్ చూడడము, ధ్వజస్తంభాలు వాటికి డబ్బులు ఖర్చు పెట్టడము, అన్నదానానికి ఖర్చు పెట్టడము, తటాకాలు బావులు తప్పిస్తూ ఉంటారు, వాటి డబ్బు ఖర్చు పెట్టడము, సన్మానాలు జరుగుతుంటాయి. ఇలాగా మీకు విదేశాలు వెళ్తుంటారు. మంచి వాడికి మాత్రమే జరుగుతుందండి. మీకు ఎక్కడక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంత అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే నిత్య సంతోషమాతని పూజించండి. దుర్గా అమ్మవారైనా సరే పూజించడం వల్ల చక్కటి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.